ఇది మనం ఎప్పుడు వంట చేసే ప్లేస్. ఇక్కడ మొత్తం బాగా వర్షం పడి మొత్తం బురద బురదగా అయిపోయింది. ఇక్కడ ఇక్కడ చాలా కష్టంగా ఉంది చేయడం కూడా. ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా పని అయితే ఆపేది లేదు. వెల్కమ్ టు గ్రాండ్పా కిచెన్. Today we are preparing సోయా ఫ్రైడ్ చికెన్. కోళ్ళు స్కిన్తో తెచ్చినాము. ఫస్ట్ అయితే మంచిగా గడుకుందాం. మా బాహుబలి మొద్దున ఒక్కడే ఎత్తుకొస్తున్నాడు కష్టపడి. నేను కూడా సహాయం చేస్తాను. మొన్న వర్షానికి కటింగ్ ప్యాడ్లు మొత్తం నీళ్ళలా కొట్టుకపోయినాయి. ఇక కొత్తవి కొనుక్కొచ్చినాం ఈరోజు. ఎంత కడిగినా పోతలేదు, పాచి పట్టిపోయినాయి. కత్తులు మార్చమని చెప్పి ఎప్పటి నుంచో కామెంట్ పెడుతున్నారు. 2 కొత్త కత్తులు కూడా కొన్నాం. మామూలు కత్తి కాదు, ఇది వలేరియన్ స్టీల్ అని చెప్పి అప్పట్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వాడారు. ఇప్పుడు మేము మళ్ళీ మన ఛానల్లో వాడుతున్నాం. ముక్కలు ఈ సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. అల్లం తొక్కు తీసుకున్నాం. ఇట్లా మంచిగా క్రష్ చేసుకోవాలి. వెల్లుల్లి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకుందాం. ఉల్లిబొందు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. లెమన్ జ్యూస్ పిండుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ వెల్ చేసుకుందాం. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మా ఏడుకొండలు పొయ్యి అయితే రెడీ చేస్తుండు కట్టెలు పెట్టి. కట్టెలు వర్షానికి కొంచెం పచ్చిగా అయినాయి, మండనికి టైం పడుతుంది కాబట్టి ముందే రెడీ చేస్తుండు. గిన్నె పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఎల్లిగడ్డలు వేయాలి. ఇప్పుడు దంచిన అల్లం వేస్తున్నా. నల్ల మిరియాలు కూడా వేస్తున్నా. స్టార్ పువ్వులు వేస్తున్నా. వాసన గుమగుమలు ఆడిపోతుంది. బ్రౌన్ షుగర్ వేసుకుందాం. ఉల్లిబొందు, కొంచెం వెనిగర్ కూడా వేస్తున్నా. కొంచెం కల్లుప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ వంటకు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ డార్క్ సోయా సాస్ వేసుకుందాం. ఒక అరగంట మరగబెట్టుకుందాం. బాగా మరిగింది. స్మెల్ అయితే అదిరిపోయింది. నిజంగా. మ్యారినేట్ చేసిన చికెన్ ఇంట్లో వేసుకుందాం. ముక్కలు 50% ఉడికే వరకు మరిగియాలి.
కోళ్ళు సగం ఉడికినాయి, ఇప్పుడు బయటకు తీసుకుందాం ముక్కలు. ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు వంట నూనె పోసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అవుతున్నాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి, బయటికి తీసుకుందాం. చికెన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఎక్కువసేపు ఉంచితే కొంచెం గట్టిగా అయిపోయి పీచు పీచు అయిపోతాయి. కరెక్ట్ టైంలో తీస్తే మంచి జ్యూసీగా వస్తుంది చికెన్. ఇంకా 2 నెలల ముందు అన్ని అరటి మొక్కలు నాటినాం ఇక్కడ. అన్నీ మంచిగా పెద్దగా అయినాయి. చూడ్డానికైతే మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒక పట్టు పడదాం. మంచి జ్యూసీగా కూడా ఉంది. చాలా మంచి టేస్ట్ ఉంది. పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే కిర్రాకు ఉంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే మంచిగా పట్టుకుంది ముక్కలకు. టేస్ట్ అయితే ఏకదమ్ ఉంది. ఇంకా లేట్ ఏంది? సోయా ఫ్రైడ్ చికెన్ సూపర్.